మా ఆయన బర్త్డే అయితే నేను సెలబ్రేషన్ చేశాను. నాకున్న నేను చేసే అంతలో, నాకు వచ్చినంతలో, నేను తేవాల్సినంతలో, మాకున్న బడ్జెట్లో, నా దగ్గర ఉన్న డబ్బులతో నేను స్వతహా చేసి తెచ్చి మా ఆయనకి హ్యాపీ బర్త్డే అని చెప్పి అది వెలిగియడం అయితే జరిగింది. చాలా చిన్న కేకు, దాని ఖరీదు కూడా 10 రూపాయలే. అది 10 రూపాయలేమో కానీ మా ఆనందం చూడండి, మా ఆయన ఆనందం చూడండి. పాపం మా ఆయన బర్త్డే ఆ రోజు. మా ఆయన బర్త్డే నేను అంత చిన్న కేక్ తెచ్చి సెలబ్రేషన్ చేస్తుంటే ఆయన సంతోషం చూడండి. పాపం ఏం అడగడు మా ఆయన, చాలా మంచోడు. మంచోడు అంటే అర్థం చేసుకుంటాడు, భార్యనైనా పిల్లలనైనా చాలా బాగా చూసుకుంటాడు మా ఆయన. మా ఇద్దరిని చూడండి ఎంత ఆనందంగా ఉంది. మా ఆయన బర్త్డే కొత్త బట్టలు కూడా వేసుకోలేదు. ఈ బర్త్డేకే కాదు, మా మా మ్యారేజ్ అయ్యి 7 ఇయర్స్ అయింది. ఏ బర్త్డేకి కూడా ఆయన కొత్త బట్టలు కొనుక్కోలేదు, వేసుకోలేదు. ఎందుకు బట్టలు కొనుక్కోవడము, మనం అదే బట్టలు కొనుక్కుంటే మనకి ఇంట్లోకి సరుకులు వస్తాయి, మనకి ఇంట్లోకి వాడుకోవడానికి వస్తాయి అని ఆలోచిస్తాడు పాపం. ఎన్నిసార్లు చెప్పినా వినడు. కొనుక్కో తెచ్చుకో అన్న కూడా, కేకులు కూడా వద్దంటాడు. నేను తెచ్చిన కేకు, అది కూడా డీమార్ట్లో తెచ్చినాను ఆ కేకు. అదైతే కట్ చేయించిన మా ఆయనతోన. అదన్నా కట్ చేయి కనీసం నా తృప్తి కోసం అంటే అది కట్ చేసిండు మా ఆయన. అందరూ ఇది చేయండి.